నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ విత్ జీవన్ గైస్. గైస్ నా కొత్త యూట్యూబ్ ఛానల్ గైస్, లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ గైస్ ఇది. టెంపుల్లో మా ఇంట్లో గుడి అయితే ఉంటుంది, గుళ్ళో పూజ చేసుకొని బయట 2 గుళ్ళు ఉన్నాయి గైస్, ప్రే చేసుకోండి. అక్కడ పోయి దర్శనం అయితే చేసుకొని ఈరోజు నల్ల అయితే రండి అయితే తీసుకోండి గైస్. గుడి అయితే ఒప్పినా ఇదే గైస్, మా ఇంట్లో గుడి ఉంది. గుళ్ళో పూజ చేసేసిన ఆల్రెడీ, నేను ఇంట్రో కొట్టుడు మర్చిపోయినా, వీడియో స్టార్ట్ అయిపోలేదు అన్నమని. పూజ కూడా అయిపోయింది గైస్. ఇప్పుడే లోపలే ఒప్పిద్దామంటే లోపలే ఒప్పియద్దు. ఇప్పుడు మనం వేరే గుడికి కూడా వెళ్దాం, వేరే గుడికి వెళ్ళి అడవి చూద్దాం. ఇప్పటిదాకా స్టేట్ ఢిల్లీలో అయిపోయి గైస్. మా ఇంటికాడ గుళ్ళో కూడా ఒక టెంపుల్ ఉంటుంది గైస్, మైసమ్మ టెంపుల్. నేను ఎవ్రీ సండే పోయి మొక్కుకుంటా. ఇప్పుడు మీకు కూడా ఒప్పిస్తాను నేను. అదే కొంచెం లైక్ షేర్ అయితే వేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మీరు గుడి దగ్గరికి వచ్చేసాను చూడండి. ఈ స్కూల్లోనే ఇగో కంచు మైసమ్మ గుడి గైస్ ఇది. నేను చూపిస్తాను మీకు. పని నడుస్తుంది, ఓటర్స్ పని అయితే నడుస్తుంది. పొద్దున వచ్చినప్పుడు ఓపెన్ ఉండే, ఇప్పుడైతే నేను బాబాయ్ వెళ్ళిపోయినా అనుకుంటా. మా బాబాయ్ ఉంటాడు కదా, ఇలా పూజ మా బాబాయ్ చేస్తాడు. చూసుకోండి గైస్ ఇట్లుంటుంది దేవుడు. నేను ఈవినింగ్, ఒకవేళ ఈవినింగ్ ఉంటే బాబాయ్ ఈవినింగ్ అని ఉంటే నేను పక్కా ఈవినింగ్ చూపిస్తాను గైస్ మీకు. కొంచెం సేపు ఆగండి, నేను దర్శనం అయితే తీసుకుంటాను గాయస్. బాబాయ్ అయితే లేట్ గాయస్, గుడి అయితే బంద్ చేసింది. ఎందుకు బంద్ చేసింది అని అంటే, బాబాయ్ డ్యూటీకి వెళ్తాడు, వెళ్ళింది నాకు వచ్చి. ఇలాంటి ఇప్పటికి ఓపెన్ ఉంటుంది. ఒకవేళ సాయంత్రం ఓపెన్ అయితే మాత్రం నేను పక్కా చూపిస్తాను గాయస్ మీకు. కుదోడు ఆరతి కూడా తీసుకుందాం ఒకవేళ ఈవినింగ్ ఉంటే. ఇలాంటి నెక్స్ట్ సండే గుడి కూడా మీకు ఒక వ్లాగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కట్టమైసమ్మ గుడికి కూడా వెళ్దాం, అక్కడ కూడా వీడియో కంటిన్యూ చేస్తాం గాయస్. మనం కట్టమైసమ్మ గుడి దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ గల్లీలు ఉన్నాం మనం. ఒక 500 మీటర్స్ ఉంటుందేమో అది తెలిసి, నేను చూపిస్తాను. అందరూ రైట్ తీసుకోవాలి, అక్క పక్క నుంచి రైట్ తీసుకోవాలా. రైట్ తీసుకొని 100 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఈ గుడి కూడా ఫేమస్ గాయస్ ఇది. ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ అయితే వేయండి కింద. గుడిగో గాయస్, ఇదంతా ఏం లేకుండా కొంత ఇట్లా ఈ లోపలికేమో కంత ఉంటుంది గాయస్, కంట పెడతాం అక్కడ. అవతలకి కెమెరా లేకుండా మన ఇదే గాయస్ గుడి. ఇదే గుడి. ఇక్కడ నుంచి చూపిస్తే చూడండి, ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఉంటుంది గుడి. అప్పుడు ఇక్కడ మొత్తం దావత్లు వేసుకుంటుండే. కొంచెం స్టోరేజ్ వల్ల ఇప్పుడు అంతా బంద్ చేసిరు అవన్నీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంతా ఏం చేస్తలేరు. మనం కాళ్ళు అయితే ఆడుకొని వెళ్ళిపోం, కాళ్ళు ఆడుకొని అయితే వస్తున్నాం. ఏడా వాటర్ వచ్చలేవా? వస్తున్నాయి. చూసుకున్నాడా మేఘాన్ని కట్ చేసిరు ఇప్పుడే. నా ఫ్రంట్ కెమెరా పెట్టుకోవచ్చు కానీ నా ఫ్రంట్ కెమెరా కొంచెం ఖరాబ్ ఉంది గాయస్, అది అందుకని ఫ్రంట్ కెమెరా పెట్టుకుంటలే. కొంచెం దర్శనం ఉంటుంది గాయస్, ఇక్కడ ఉంటుంది టెంపుల్. ప్రదక్షిణలు చేయాలి కదా మనం, ప్రదక్షిణలు చేయకపోతే ఎట్లా?
ఇట్లనే ఈ వీడియోను ఇట్లనే పట్టుకుంది. చలో రండి guys, తీసుకోపోతా. ఇక్కడ పెయింటింగ్స్ అయితే మంచిగా ఉన్నాయి, చూసుకొని guys ఒకసారి. అమ్మ కాళీమాత, ఇక్కడ దుర్గామాత, ఇక్కడ ఎల్లమ్మ తల్లి, మంచిగా ఉన్నాయి పెయింటింగ్స్. ఇక ఇటు సైడ్ కూడా చిన్న చిన్న ఇటు సైడ్ కూడా ఉంటాయి అనుకుంటా. ఇక్కడ ఫేస్ రూపం. గాయస్ ఫైనల్గా వీడియో అయితే కొట్టేసిన గాయస్. ఒక వీడియో కూడా ఎక్కువసేపు అంతా ఏం లేదు, ఒక 5 to 8 minutes అట్లా ఉంది అనుకుంటా. కొంచెం నేను మెసేజ్ అయితే చేసిన, కొంచెం కటింగ్స్ ఉండే మధ్యలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే మొత్తం చూడండి ఎండ్ దాకా, కొంచెం సపోర్ట్ చేయండి. సెకండ్ వీడియో గురించి వెయిట్ చేయండి.